ఉదయకాలము ప్రభును ఆరాధించడం కొరకై దేవుని వాక్యం నుండి మార్కు సువార్త 5వ అధ్యాయం నుండి కొన్ని వాక్య భాగాలు చదువుకుందామండి. మార్కు సువార్త 5వ అధ్యాయము మొదటి 6 వచనాలు మార్చి చదువుకుందాం. గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మార్క్ చాప్టర్ 5 verses from 1 to 6. Let us read responsively. మార్చి చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము మొదటి 6 వచనాలు మార్చి చదువుకుందాం. And they came over unto the other side of the sea, into the country of Gadarenes. రెండవ వచనం చదవండి. And when he was come out of the ship, immediately there met him out of the tombs a man with an unclean spirit, who had his dwelling among the tombs, and no man could bind him, no, not with chains. 4. Because that he had been often bound with fetters and chains, and the chains had been plucked asunder by him, and the fetters broken in pieces, neither could any man tame him. 5వ వచనము. And always night and day he was in the mountains and in the tombs, crying and cutting himself with stones. 6వ వచనము. And when he saw Jesus afar off, he ran and worshipped him. చదువున్న వాక్యము ప్రభు మన కొరకై దీవించి వాక్యం ద్వారా ప్రభు తను ఆరాధించినట్లుగా ప్రేరేపించినట్లుగా ప్రభు యొక్క సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన వారలారా, మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఈ అపవిత్రాత్మలు పట్టినటువంటి వాని యొక్క విషయాన్ని మనము అనేక సార్లు వినిండవచ్చు. చాలా పరిచయమైనటువంటి వాక్య భాగమే. అయితే ఈ వాక్య భాగాన్ని మనం చదివినప్పుడు ప్రభు యొక్క ఆశ్చర్యకార్యాలను మనం గమనించవచ్చు. ప్రభు ఆయన ఆశ్చర్యకరుడై ఉంటున్నాడు. ఆయన నామమే ఆశ్చర్యకరుడు. ఆయన నామము ఆశ్చర్యకరుడు. ఈజ్ వండర్ వర్కింగ్ గాడ్. ఆశ్చర్య కార్యములను చేయి దేవుడు అంటున్నాడు. ఆయన చేసినటువంటి కార్యములు అవి వర్ణింప సఖ్యము కానివే ఉంటున్నాయి. ప్రభు అన్నిటికీ ప్రభు అంటున్నాడు. అందుకొరకే అపోస్తుల కార్యములో ఈ మాట మనకు కనిపిస్తుంది. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 36వ వచనంలో జీసస్ క్రైస్ట్ ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్. యేసు ప్రభు అందరికీ ప్రభు అంటున్నాడు. హీ ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్. నాట్ ఓన్లీ హీ ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్. గమనించండి, when we say he is Lord of all, he is Lord both in heaven, he is the Lord in the earth, and also he is the Lord in the earth beneath. సమస్తములో అన్నిటిలో ఆయన ప్రప్రథముడై ఉంటున్నాడు. అన్నిటిలో ఉన్నతుడై ఉంటున్నాడు. చాలాసార్లు మనం ఏమనుకుంటాం, అపవాది యేసు ప్రభువారు పరలోకములో పరిపాలిస్తాడు, అపవాది వాడు నరకంలో వాడు పరిపాలిస్తాడు అన్నటువంటి భ్రమ చాలా మందికి ఉంటుంది. ద రూలర్ ఆఫ్ దిస్ డార్క్ కింగ్డమ్, ఈ నరకాన్ని పరిపాలించేవాడు అపవాది అని అనుకుంటాం. ప్రేమ వాళ్ళరా, అది ముమ్మాటికి కాదు. యేసు ప్రభువే సమస్తముపై అధికారం కలిగిన వాడు అంటున్నాడు. హీ ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్. ఆయన అన్నిటికీ ప్రభు అంటున్నాడు, అందరికీ ప్రభు అంటున్నాడు. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఈ అద్భుత కార్యాలు, యేసు ప్రభువారి యొక్క అద్భుత కార్యాలు ఎన్నో ఉంటున్నాయి. ఎన్ని ఉంటున్నాయి? యేసు ప్రభువారు ఎన్ని ఆశ్చర్య కార్యాలు, ఎన్ని అద్భుత కార్యాలు చేశాడని ఒకవేళ మనం గమనించినట్లయితే, ఈ ప్రశ్నను మనం యోహాన్ని అడిగితే యోహాన్ ఏం జవాబు చెప్తాడు? యోహాన్ ఒకటే మాట అంటాడు, ఒకవేళ యేసు ప్రభువారు చేసినటువంటి కార్యాలన్నింటినీ మనం వివరించాలి అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి గ్రంథాలు సరిపోవు. ఆయన చేసినటువంటి కార్యాలు. ప్రభు క్షణము ఆయన అద్భుత కార్యం చేయించినాడు. క్షణము అంటే క్షణానికి ఒక అద్భుత కార్యం అని కూడా కాదు, క్షణానికి కొన్ని వందల అద్భుత కార్యాలు జరుగుతున్నాయి. క్షణానికి అవి మన కంటికి కనిపించవు, కానీ ప్రభు ఆయన అద్భుతకరుడై ఉంటున్నాడు. దేవుని వాక్యంలో రాయబడినటువంటి ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, ప్రభువు అన్నిటిపైన యజమానుడై ఉంటున్నాడు, అన్నిటిపైన ఉన్నటువంటి వాడై ఉంటున్నాడు, అన్నిటిపైన అధికారం కలిగి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని తెలియజేయడానికి ఈ అద్భుత కార్యాలు రాయబడి ఉంటున్నాయి. ప్రభు ఈజ్ ద లార్డ్ ఆఫ్ ద నేచర్. ఆయన ప్రకృతి అంతటికి యజమానుడై ఉంటున్నాడు. ఈజ్ ద లార్డ్. అందుకొరకే సముద్రమును ఆపినాడు. ప్రేమ వల్లరా, చెట్టును శపించాడు. ఒక్క క్షణంలోనే అది చెట్టు ఎండిపోయింది. అట్లు ఈజ్ ద లార్డ్ ఆఫ్ ద నేచర్. రెండోదిగా ఈజ్ ద లార్డ్ ఆఫ్ ద డిజీజెస్. రోగములన్నిటిపైన అధికారం కలిగిన వాడు అంటున్నాడు.
ఎవ్వరు ఎన్నడూ బాగు చేయనటువంటి రోగాలను క్షణంలోనే బాగు చేశాడు. ప్రేమైన వాళ్ళు సాధారణంగా ఈ లోకంలో ఉన్నటువంటి వారు బాగు చేసేటటువంటి వారు బాగు చేసినప్పుడు అది ఎట్లా జరుగుతుంది? అదొక క్రమంగా జరుగుతుంది, అదొక ప్రాసెస్, ఒక ప్రక్రియగా జరుగుతుంది. ఈ రోజు కొంచెము, రేపు కొంచెము, ఎల్లుండి కొంచెము, ఒక వారం రోజుల తర్వాత మొత్తం రోగం నయం కావడం జరుగుతుంది. కానీ ప్రభు విషయంలో అట్లా కాదు. ప్రభు ఒక మాట సెలబీయగానే అది అక్షరాలుగా అక్కడ జరిగిపోయింది. 38 సంవత్సరాలు రోగిగా ఉన్నటువంటి వాడిని నీ పరుపెత్తుకొని లేచి నడువు అనగానే వెంటనే జరిగింది. అదేదో కొంచెం కొంచెం జరగలేదు. లేకపోతే పుట్టు గుడ్డువాడు బాగోవడము అది కొంచెము మళ్ళీ డ్రాప్స్ వేసుకొని లేకపోతే అద్దాలు మార్చుకొని అట్లా కాలేదు. వెంటనే ప్రేమైన వాళ్ళరా, ప్రభు ఈజ్ నాట్ ఓన్లీ ద లార్డ్ ఆఫ్ ద నేచర్, ఈజ్ ఆల్సో ద లార్డ్ ఆఫ్ ద డిసీజెస్. అంత మాత్రం కాదు, ఈజ్ ఆల్సో ద లార్డ్ ఆఫ్ ద డెత్. మరణం మీద అధికారం కలిగినటువంటి వాడు ఇచ్చినాడు. ఈజ్ ద ఓన్లీ వన్ హూ హ్యాస్ గాట్ అథారిటీ ఆన్ డెత్. మరణమును తన వశమును కలిగినటువంటి వాడు ఏకైక వ్యక్తి యేసు ప్రభువారు ఇచ్చినారు. అట్లు ప్రభు మరణమును ఆయన జయించినటువంటి వాడని రుజువుపరుచుకొని ఉంటున్నాడు. మరణం మీద అధికారమును ఆయన ప్రకటించి ఉంటున్నాడు. చనిపోయినటువంటి చిన్నదానిని లేపాడు. పాడె మీద మోసుకొని పోవచ్చినటువంటి చిన్నవాని యొక్క పాడెను ముట్టినప్పుడు వాడు లేపబడ్డాడు. అంత మాత్రం కాదు, చనిపోయి కుళ్ళిపోతున్నటువంటి లాజరును 4 రోజుల తర్వాత, అది అప్పటికి ద ప్రాసెస్ ఆఫ్ డీకంపోజిషన్ ఆఫ్ ద బాడీస్ ఈజ్ వెరీ ఫాస్ట్ ఇన్ ద ఇనిషియల్ స్టేజెస్. ఆరంభ దశలో ఈ కుళ్ళిపోయేటటువంటి ప్రక్రియ, శరీరం యొక్క శవముల యొక్క కుళ్ళిపోయే ప్రక్రియ చాలా వేగంగా ఉంటుంది. మొదటి 4 రోజుల్లో ఎంతో కుళ్ళిపోయి ఉండొచ్చు. లోపల ఉన్నటువంటి సిస్టమ్స్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా అంతా కూడా యాక్టివ్ అయిపోయి ఎంతో కుళ్ళిపోయి ఉండొచ్చు. కానీ ప్రభు బయటికి రా లాజరు అనగానే డీకంపోజ్ బాడీ హ్యాస్ బీన్ రీక్రియేటెడ్. ప్రభు మాటకు పూర్తిగా మరలా గమనించండి, మళ్ళీ నేరుగా అపోలో హాస్పిటల్ తీసుకువెళ్ళి అక్కడ వారం రోజుల నుంచి మళ్ళీ తీసుకొని ఇంటికి రాలేదు. నేరుగా అతడు పూర్తి యవన ప్రాయంలో ఎట్లా బలమైనటువంటి వాడు ఉండినాడో మరణానికి ముందు, అటువంటి పూర్ణ బలమును పొందుకున్నాడు లాజరు. అట్లు ప్రభు మరణం మీద అధికారం కలిగిన వాడు ఎంచున్నాడు. హీఈస్ ద లార్డ్ ఆఫ్ డెత్. మరణము ఆయన వశం. ఆయన మరణించు అనగానే మరణిస్తారు, బ్రతుకు అనగానే బ్రతుకుతారు. ప్రేమ వాళ్ళ మరణం మీద అధికారం కలిగిన వాడు ఎంచున్నాడు. అట్లు అద్భుత కార్యాలు ఆయన ప్రభుత్వమును, ఆయన గొప్ప అధికారాన్ని సూచిస్తా ఉన్నాయి. 4వది చూసినట్లయితే, ఈజ్ నాట్ ఓన్లీ ద లార్డ్ ఆఫ్ ద డిసీజెస్, ఈజ్ నాట్ ఓన్లీ ద లార్డ్ ఆఫ్ ద డెత్, బట్ ఈజ్ ఆల్సో ద లార్డ్ ఆఫ్ ద డీమన్స్. అపవిత్రాత్మలకు కూడా ఆయన ప్రభువు ఇచ్చున్నాడు. అందుకొరకే మీరు గమనించండి, అపవిత్రాత్మలు అనేక సందర్భాల్లో యేసు ప్రభువారిని ఎట్లు సంబోధించాయి? ప్రభువాన్ని సంబోధించాయి. దే రికగ్నైజ్ హిస్ లార్డ్షిప్. ఆయన యొక్క ప్రభుత్వము, ఆయన అధికారము, ఆయన దేవుడు, ఆయన దేవుని యొక్క అద్వితీయ కుమారుడు అన్నటువంటి విషయాన్ని అపవిత్రాత్మలు కూడా గుర్తించి ఉంటున్నాయి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వాక్య భాగంలో మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ వాక్య భాగంలో మనం చూస్తే, ఇక్కడ అపవిత్రాత్మలు పట్టినటువంటి వ్యక్తి మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ వ్యక్తి మాట్లాడడం కాదు, కానీ అపవిత్రాత్మలు, ఆయనలో ఉన్నటువంటి అపవిత్రాత్మలు మాట్లాడుతున్నాయి. ఏమని చూడండి, 7వ వచనంలో చూసినట్లయితే, చదువుతారు ఎవరైనా? 7వ వచనము, 5వ అధ్యాయం 7వ వచనం. యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. చాలండి, అక్కడికి చాలు. ఈ మాట పలికినప్పుడు శిష్యులకు యేసు ప్రభువారి గురించి ఎంత తెలుసో అంతకంటే అపవిత్రాత్మలకు ఎక్కువ తెలుసు. ఈ మాటలు మాట్లాడినటువంటి సమయంలో శిష్యులు ఇంకా ప్రభువును పూర్తిగా గ్రహించలేదు, పూర్తిగా ఎరగలేదు. ప్రభు యొక్క ఔన్నత్యము, ప్రభు యొక్క మహాత్మ్యము, ప్రభు యొక్క గొప్పతనము, ప్రభు యొక్క ఇటర్నాలిటీ, ఆయన యొక్క నిత్యత్వమును ఎరగలేదు. శిష్యులు ఎరగలేదు. ఇంకా ఒక బోధకుడే, లేకపోతే ఇంకా ఒక గొప్ప ప్రవక్తనే, ఒక గొప్ప నాయకుడు అన్నటువంటి భ్రమలోనే శిష్యులు ఉన్నారు. కానీ ఈ మాటలు పలికబడినటువంటి సమయంలో అపవిత్రాత్మలు ఎరిగి ఉంటున్నాయి. The demons have greater knowledge of Lord Jesus Christ than the disciples of Lord Jesus Christ in that particular instance. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన వారిని దర్శించిన తర్వాత, దేవుని ఆత్మను వారు పొందుకుంటున్న తర్వాత, they had a more greater and deeper revelation of
ద గ్రేట్నెస్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్న తర్వాత శిష్యులు పెంతెకోస్తు దినము తర్వాత వారు యేసు ప్రభువారి యొక్క ఔన్నత్యము, ఆయన గొప్పతనం యొక్క మరీ స్పష్టమైనటువంటి లోతైన ప్రత్యక్షతను వారు కలిగి ఉన్నారు. ప్రియమైన వారు, ఇక్కడ మనం చూసినట్లయితే అట్లు ప్రభు ఈ అద్భుత కార్యాలు దేవుని వాక్యంలో ఎందుకు రాయబడి ఉంటున్నాయి? ఆయన ప్రభుత్వమును ఆయన యజమానుడైంటున్నాడు, ఆయన మహోన్నతుడైంటున్నాడు, అన్నిటికీ పైన ఉన్నటువంటి వాడైంటున్నాడు, ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు అని తెలియజేయడానికి, రుజువుపరచడానికి ఈ ఆశ్చర్య కార్యాలు రాయబడి ఉంటున్నాయి. ప్రేమ వల్ల ఈ వాక్యంలో మనం చూసినట్లయితే ఈ అపవిత్రాత్మలు పట్టినటువంటి వ్యక్తి యొక్క సందర్భం మనం చూసినట్లయితే అది ఒక ఉదయకాలం. మనం గమనించినట్లయితే అది ఉదయకాలం. ఆ ఉదయకాలానికి ముందు ఏం జరిగింది? రాత్రి ఏం జరిగింది? రాత్రి పైన ఉన్నటువంటి వచనాలు మనం చదివితే రాత్రి ఒక భయంకరమైన శిష్యులు వారు ఓడలో ప్రయాణం చేస్తా ఉన్నారు. గలిలియా సముద్రంలో భయంకరమైనటువంటి తుఫాన్ వచ్చింది. ఇట్ వాజ్ ఎ స్ట్రామీ నైట్. పెనుగాలి, భయంకరమైనటువంటి తుఫాన్ వచ్చింది. శిష్యులు చనిపోతామా అన్నటువంటి భ్రమలో ఉండినారు. అయితే ప్రభు వారిని తుఫాను నింబలింపజేసి తన ప్రభుత్వాన్ని, ప్రకృతిపై, నేచర్పై తన ప్రభుత్వాన్ని చాటిన తర్వాత వారు ఆ గలిలియా సముద్ర తీరానికి వచ్చారు. గలిలియా సముద్ర తీరానికి వచ్చారు. అక్కడికి రాగానే ఇట్ వాజ్ ఎ మార్నింగ్, అది ఉదయకాలం. ఇట్ వాజ్ అగైన్ ఎ స్ట్రామీ మార్నింగ్. వారు నిమ్మలంగా, సముద్రము నిమ్మలమైపోయింది, ఉదయకాలం అయింది. ఇంకా వారి ఒడ్డు చేరుకోగానే అక్కడ అపవిత్రాత్మలు పట్టినటువంటి వాడు. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఇదే ఉపమానం ఇదే ఆశ్చర్యకారం రాయబడింది. అక్కడ ఇద్దరు అపవిత్రాత్మలు పట్టబడిన వారు అని రాయబడింది. ఇద్దరు ఉండొచ్చేమో. అయితే అక్కడ ఈ అపవిత్రాత్మలు పట్టినటువంటి వారు కేకలు వేసుకుంటూ, నిమ్మలంగా ఉన్నటువంటి ఉదయకాల సమయం యొక్క ఆ నిశ్శబ్దతను ఈ దయ్యాలు పట్టినటువంటి వారు, అపవిత్రాత్మలు పట్టినటువంటి వారు గట్టిగా కేకలు వేసుకుంటూ అక్కడ స్ట్రామీ మార్నింగ్ సిట్యుయేషన్ ని క్రియేట్ చేశారు. ప్రియమైన వారలారా, ఇటువంటి పరిస్థితుల్లో ప్రభు తాను ఎటువంటి ప్రేమ కలిగి ఉంటున్నాడు, ఎటువంటి కనికరం కలిగి ఉంటున్నాడు, ఒక్క ఆత్మ విషయమై ప్రభు ఎంత పట్టింపు కలిగి ఉంటున్నాడో మనము ఈ వాక్యం ద్వారా మనం గ్రహించవచ్చు. ఈ వాక్యం ద్వారా ఈ వ్యక్తి యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే ప్రభువును కలుసుకోక ముందు ఆయన పరిస్థితి, ప్రభువును కలుసుకున్న తర్వాత ఆయన పరిస్థితిని మనము చక్కగా డిఫరెన్షియేట్ చేసి దాని వ్యత్యాసాన్ని గమనించవచ్చు. There were 7 important things that are mentioned about him, about his prior condition. తన ప్రభువును కలవక ముందు తనకున్నటువంటి పరిస్థితి ఏంటో దాని గురించి 7 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. ప్రభువును కలిసిన తర్వాత, ప్రభువు యొక్క ప్రేమను రుచించిన తర్వాత, ప్రభు యొక్క తాకిడిని, ప్రభు యొక్క స్వాతంత్రాన్ని అనుభవించిన తర్వాత తన జీవితంలో కలిగిన 7 మార్పులు కూడా దేవుని వాక్యంలో మనం స్పష్టంగా చూడవచ్చు. చూడండి, గమనించండి. మొట్టమొదటిగా ఆ రక్షణ పొందక ముందు, లేకపోతే విడుదల పొందక ముందు ఆయన జీవితంలో ఉన్నటువంటి మొదటి విషయం ఏంటంటే అపవిత్రాత్మలు పట్టబడినటువంటి వాడు ఉంటున్నాడు. హీ వాజ్ డీమన్ పొసెస్డ్. ప్రియమైన వారలారా, దేవుని వాక్యం అంటుంది ద హార్ట్ ఆఫ్ మ్యాన్, ద బాడీ ఆఫ్ మ్యాన్ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. ఈ దేహము దేవుని యొక్క ఆలయమైంది. ఇట్ ఈస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. వీఆర్ ద పొజిషన్ ఆఫ్ గాడ్. మనం దేవుని సొత్తు అయినటువంటి ప్రజలమైంటున్నాం, దేవుని యొక్క నివాస స్థలమైంటున్నాం. ఈ దేవుని నివాస స్థలంలోనికి అపవిత్రాత్మలు ఎట్లా జొరబడ్డాయి? దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే డీమన్ పొజిషన్ is basically because of slavery to some kind of sin. ఏదో ఒక రకపు పాపానికి బానిసలైనటువంటి సమయంలో the devil takes advantage of that person and takes control of him and tries to rule him and lives devil's life. Devil's life is lived through this man. ప్రియమైన వారలారా, ఇది ఈ వ్యక్తి యొక్క జీవితంలో ఉన్నటువంటి స్థితి. ఏదో ఒక పాపానికి బానిస ఉంటున్నాడు, పాపములో. కాబట్టి ఆ పాపానికి బానిసై అందులోనే కూరుకుపోయి అపవిత్రాత్మలకు చోటిచ్చడం ద్వారా ఆయన అపవిత్రాత్మలు పట్టబడిన వాడయ్యాడు. ఈయన పరిస్థితి ఎంత దౌర్భాగ్యమైనటువంటి, ఎంత దుర్లభమైనటువంటి పరిస్థితి అంటే ఇట్ ఈస్ నాట్ వన్ ఈవిల్ స్పిరిట్. ఒక్క అపవిత్రాత్మ పట్టలేదు. ప్రేమైన వాళ్ళలో ఒక్క అపవిత్రాత్మ పడితేనే మనిషి జీవితము ఎంత దౌర్భాగ్యంగా మారిపోతుందంటే మనం ఊహించలేం, మాటల్లో చెప్పలేం. అయితే ఈ వ్యక్తి యొక్క పరిస్థితి ఎట్లా అంటే ఒక్క అపవిత్రాత్మ కాదు, ఎన్ని అపవిత్రాత్మలు. ఆయన ప్రభు అడిగాడు, నీ పేరేంటి అంటే ఆయన అన్నాడు, నా పేరు సేన.
అంటే ఆయన చెప్పలేదు, ఆయన పేరు కాదు, ఆ వ్యక్తి పేరు కాదు, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి అపవిత్రాత్మలు మాట్లాడుతున్నాయి. మేము సేన అనే మాటకు అర్థము అది రోమా సైన్యములు ఉన్నటువంటి ఒక మన భారతదేశంలో సైన్యంలో బెటాలియన్ ఎట్లుంటుందో, లేకపోతే బ్రిగేడ్ ఎట్లుంటుందో, ఒక యూనిట్ ఎట్లుంటుందో, అట్లా రోమన్ యూనిట్, ఆర్మీలో ఒక యూనిట్ అది. దాంట్లో కనీసం 6,000 మంది సైనికులు ఉంటారు. 6,000. మేము సేన అంటే మేము 6,000 సంఖ్య కలిగినటువంటి వారం. 6,000 అపవిత్రాత్మలు ఒక్క వ్యక్తిలో నివసించినట్లయితే ఆ వ్యక్తి యొక్క జీవితము ఎట్లుండొచ్చు ఒక్కసారి మనం ఊహించుకుంటే అది మనకు ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ అన్ఇమాజినబుల్. ప్రియమైన వాళ్ళరా, హీ వాజ్ డీమోన్ పొజెస్డ్. రెండోదిగా చూసినట్లయితే ఇక్కడ రాయబడింది రెండో మాట, అతడు సమాధులలో నివసిస్తూ ఉంటున్నాడు. ఎక్కడ నివసిస్తున్నాడు? సమాధుల్లో నివసిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, యూదులకు సమాధులు అంటే చాలా హేయం. అందుకొరకే యూదులు, మనము ఇజ్రాయెల్ దేశానికి వెళ్తే యూదుల మధ్యలో సమాధులను ప్రామినెంట్ గా వారు రంగులేసి పెడతారు, సున్నాలు కొడతారు. ఎందుకంటే ఎవరు కూడా పొరపాటున ఒకవేళ సమాధిని తాకుతారేమో, లేకపోతే సమాధికి దగ్గరగా వస్తారేమో అని వారు గుర్తించి వాటికి ఒక రంగులు వేసి, ఇదిగో ఇది సమాధి ఇక్కడ కాబట్టి దగ్గర రావద్దు, దగ్గరకు వస్తే మీరు అపవిత్రం అవుతారు. దేవుని వాక్యంలో రాయబడింది. పాత నిబంధన నియమం ప్రకారము సమాధుల దగ్గర పోయిన వారు, లేకపోతే సమాధుల మధ్యలో ఉన్నవారు, లేకపోతే శవాలను ముట్టినటువంటి వారు అపవిత్రులు. సాయంకాలం వరకు వారు అపవిత్రులు. సాయంకాలం అయిన తర్వాత, స్నానం చేసిన తర్వాతనే వారు పవిత్రులు అవుతారు, శుద్ధులు అవుతారు. కాబట్టి ఈ వ్యక్తి ఆయన సమాధుల మధ్యలో నివసిస్తూ ఉంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే హీ వాజ్ లివింగ్ అమాంగ్ ద టూమ్స్ అనే మాటను ఒక వ్యక్తి ఏమన్నాడంటే, హీ వాజ్ లివింగ్ ఎ డెడ్ లైఫ్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ ద టూమ్స్. చచ్చిన వాడుగా ఉంటున్నాడు. చచ్చిన బ్రతుకు సమాధుల మధ్యలో జీవిస్తూ ఉన్నాడు. అంటే చచ్చిన వారితోనే ఉంటున్నాడు. ఆయన సాంగత్యం చేసేది చచ్చినటువంటి వారితో. శవాల మధ్యలో ఉంటున్నాడు, కుళ్ళిపోయినటువంటి ఎముకల మధ్యలో ఉంటున్నాడు. అది ఈ వ్యక్తి యొక్క జీవిత స్థితి. భయంకరమైనటువంటి నీచమైనటువంటి స్థితిలో అతడు ఉంటున్నాడు, శవముల మధ్యలో. ప్రియమైన వారలారా, మన పరిస్థితిని ఈ వ్యక్తి జీవితంతో మన రక్షణ పొందక ముందున్నటువంటి స్థితిని చూసుకుంటే మనం కూడా పాపమునకు బానిసై, అపవిత్రాత్మలకు బానిసై మనము పాపములో జీవించినటువంటి వారము. రెండోదిగా చచ్చినటువంటి వారి మధ్యలో మనము జీవిస్తూ వచ్చినాం. ఈ వ్యక్తి వలనే సమాధులలో మనం జీవిస్తూ వచ్చినాం. మూడోదిగా చూసినట్లయితే ఈ వ్యక్తి ఇక్కడ చూసినట్లయితే అతన్ని బంధించుతా ఉంటున్నారు. పీపుల్ వేర్ ట్రైయింగ్ టు బైండ్ హిమ్. మనుషులు ఆయన్ను సంకెళ్ళ చేత, తాళ్ళ చేత బంధించడానికి ప్రయత్నిస్తా ఉన్నారు. హీ లివ్డ్ ఏ లైఫ్ ఆఫ్ స్లేవరీ అండ్ లైఫ్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్. అంటే బంధించబడినటువంటి, స్వాతంత్రము లేని, స్వేచ్ఛ లేని, విడుదల లేనటువంటి జీవితం జీవిస్తూ ఉంటున్నాడు. గమనించండి, తనకి 2 సంఖ్యలు ఉన్నాయి. మనుషులు వచ్చి ఆయనను సంఖ్యలతో బంధిస్తున్నారు. బంధిస్తే ఏం చేస్తున్నాడు అతడు? సంఖ్యలతో మనుషులు వచ్చి అతన్ని సంఖ్యలతో బంధించినప్పుడు ఇట్లా వీటిని సంసంలా ఒక్క దెబ్బకు వాటిని తుత్తునీలుగా చేస్తున్నాడు. తెలుగులో రాసింది, తుత్తునీలుగా చేస్తా ఉన్నాడు. గమనించండి, దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? నో మ్యాన్ క్యాన్ కంట్రోల్ డెవిల్స్. మళ్ళీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఏ మనుషుడు కూడా అపవిత్రాత్మలను స్వాధీనం చేసుకోలేడు. మనుషులు వేసేటటువంటి సంఖ్యలను మాత్రము చెల్లాచెదురుగా చేస్తున్నాడు. కానీ అపవిత్రాత్మ ఆయన బంధించినటువంటి ఆ బంధకాలను విడదలేకపోతున్నాడు. మనుషులు వేసే ఇనుప సంఖ్యలను విడగొట్టగలిగాడే కానీ అపవిత్రాత్మ బంధించినటువంటి ఆ కనిపించినటువంటి అపవిత్రత్వ బంధకములను విడగొట్టలేకపోయాడు. He lived a life of imprisonment, life of complete slavery and bondage. బంధకాల్లో ఉన్నటువంటి జీవితము. ప్రేమ వాళ్ళ అంటే అర్థం ఏంటంటే విడుదల పొందాలనుకున్నా పొందలేడు. ఇది మనుషుని యొక్క స్థితి. మనుషుడు ఏం కోరుతా ఉంటున్నాడు? Man wants freedom, man wants deliverance, but the sad part is man is looking in the wrong place for salvation. మనుషుడు తప్పుడు స్థలాల్లో రక్షణ కొరకై, విడుదల కొరకై చూస్తూ ఉంటున్నాడు. అది కొరకే మనుషునికి దొరకట్లేదు. కానీ విడుదల ఒకే దగ్గర ఉంది. ఏకైక మార్గము యేసు క్రీస్తు ప్రభువారే విడుదల ఉంటున్నాడు. కానీ ఆ ప్రభు దగ్గరికి మనుషుడు రాకుండా ఉన్న కారణాన్ని బట్టి బంధకాలు. నా విషయంలో నేను చూసినట్లయితే, రక్షణ పొందక ముందు నేను నామకార్థ క్రైస్తవ జీవితంలో ఉన్నప్పుడు భక్తి జీవితం ద్వారా, ప్రార్థన, వాక్యము
మందిరము ఇలాగ ఇటువంటి జీవితం జీవించడం ద్వారా నేను విడుదల పొందుతానేమో అనే భ్రమలో నేను ఉంటిని. ప్రియుని వల్ల సర్చింగ్ ఫర్ సాల్వేషన్ ఇన్ రాంగ్ ప్లేస్ విల్ నెవర్ లీడ్ టు ఎనీ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ సాల్వేషన్. ఈ వ్యక్తి యొక్క జీవితము బంధకాల్లో బంధించబడినటువంటి జీవితము. మామూలు సంఖ్యలను మాత్రము సునాయాసంగా తెంపేశాడు, కానీ అపవాది వేసిన సంఖ్యలను మాత్రము తెంచేయలేకపోయాడు. తర్వాత నాలుగోదిగా చూసినట్లయితే ఏ మనుషుడును అతన్ని కంట్రోల్ చేయలేకపోతా ఉన్నారు. నో మ్యాన్ వాజ్ ఏబుల్ టు టేమ్ హిమ్ అనే మాటని ఇక్కడ మనం చూస్తాం. నో మ్యాన్ కుడ్ టేమ్ హిమ్, హీ వాజ్ అన్కంట్రోలబుల్. ఒక రక్షణ పొందినటువంటి వ్యక్తి యొక్క జీవితం ఎట్లుందంటే ఎటువంటి అదుపు లేని, ఎటువంటి కంట్రోల్ లేని, ఎటువంటి నియంత్రణ లేని జీవితం. వాడేం చేస్తాడో వానికే తెలియదు, ఎప్పుడేం చేస్తాడో వానికే తెలియదు. ప్రియుని వారలారా, ఇట్స్ ఏ అన్కంట్రోలబుల్ లైఫ్. ఆయన తను తాను కంట్రోల్ చేసుకోలేడు, వేరే వాళ్ళు కూడా ఆయన కంట్రోల్ చేయలేకపోయారు. ఆ ఊరు వాళ్ళందరూ వచ్చారు, వీడు ఎంత భయంకరమైనటువంటి వ్యక్తి, అనేక సార్లు దయదలిచి మనుషులు వచ్చి వాడిని సంఖ్యలతో బంధిస్తున్న వాడు బాగుతాడేమో అని బంధించారు, కానీ బాగు చేయలేకపోయారు. హీ కుడ్ నాట్ కంట్రోల్ హిమ్సెల్ఫ్, నార్ కుడ్ ద కమ్యూనిటీ కంట్రోల్ హిమ్. ప్రియుని వారలారా, మన పరిస్థితి అదే. ఎన్ని రీతులుగా మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలనుకున్నాం, ఎంత అధికంగా కంట్రోల్ చేయాలనుకుంటామో అంత అధికంగా అది రివర్స్ అవుతుంది. మనందరికి తెలుసు స్ప్రింగ్ను మనము ఒకవేళ స్ప్రింగ్ను మనం ఎంత ఒత్తి పెట్టుకుంటే, ఎంత ఒత్తుతామో అంత రిలీజ్ చేస్తే అంత ఫాస్ట్గా అది పైకి వెళ్ళిపోతుంది, అదుపు తప్పిపోతుంది. మన జీవితం అట్లుండే. ఈ వ్యక్తి యొక్క జీవితము ఇట్ వాస్ అన్టేమబుల్. నో మ్యాన్ వాజ్ ఏబుల్ టు టేమ్ హిమ్, నో వన్ కుడ్ టేమ్ హిమ్. అంత మాత్రం కాదు, ఇంకో విషయం మనం చూసినట్లయితే హీ వాజ్ ఎ డేంజర్ ఫర్ ద సొసైటీ. హీ వాజ్ ఎ పబ్లిక్ డేంజర్. ఎందుకు? ఆయన చేతిలో ఎప్పటికీ రాళ్ళు ఉంటాయి, ఎప్పటికీ చేతుల్లో రాళ్లతో రెండు చేస్తా ఉన్నాడు. వచ్చిన వాళ్ళని కనిపించిన వాళ్ళని కొట్టడము, లేకపోతే తనకు తాను గాయం చేసుకోవడం. ప్రియుని వారలారా, ఇటువంటి వ్యక్తులను సమాజం చూస్తే, ద మోడర్న్ సొసైటీలో ఉన్నటువంటి వారు చూస్తే దే గివ్ వన్ నేమ్, సైకిక్ అంటారు, మెంటల్లీ డిరేంజ్డ్ పర్సన్, లేకపోతే మతి స్థిమితం కోల్పోయినటువంటి వ్యక్తి అంటారు. కానీ మనందరికి తెలుసు మతి స్థిమితం కోల్పోయినటువంటి వారు ఎట్లుంటారు, తర్వాత అపవిత్రాత్మలు పట్టినటువంటి వారు ఎట్లుంటారు. ద మోడర్న్ సైకాట్రీ describes him as a madman, as a man who has lost his mental balance. But Bible says this man is under the control of the wicked one. దుష్టుని అధికారం కింద ఉంటున్నాడని దేవుని వాక్యం అంటుంది. ప్రియమైన వారలారా, ఈ వ్యక్తి యొక్క పరిస్థితి ఆ రీతిగా ఉంది. ఇంకా 7వ చూసినట్లయితే ఈ వ్యక్తి, ఆయన దేవుని వాక్యంలో రాయబడినది, ఆయన దిగంబరి అయించున్నాడు. హీ వాజ్ నేకెడ్. నాట్ ఓన్లీ వాజ్ కట్టింగ్ హిమ్సెల్ఫ్, గాయం చేసుకుంటా ఉన్నాడు. కట్టింగ్ హిమ్సెల్ఫ్ అంటే అర్థం ఏంటంటే దిస్ ఈస్ ద అటెంప్ట్ ఆఫ్ ద డెవిల్ టు కిల్ దిస్ మ్యాన్. గమనించండి, ఇదంతా కూడా చేసేది ఆ వ్యక్తి కాదు, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి అపవిత్రాత్మలు ఆయనను ఆ రీతిగా స్వాధీనం చేసుకొని ఆయన తను తాను గాయపరిచేటట్లుగా, ఇతరులను గాయపరిచేటట్లుగా చేస్తూ ఉంటున్నాయి. గాయం, దట్ ఈస్, గమనించండి ఇక్కడ 3 విషయాలు. అపవాది వాని కార్యం ఏంటంటే హీ వాంట్స్ టు డిఫైల్ us, నంబర్ 1. నంబర్ 2, హీ వాంట్స్ టు డిస్ఫిగర్ us. దేవుని స్వరూపం మనలో ఉంది, మనలో ఉన్నటువంటి దేవుని స్వరూపమును కోల్పోయేటట్లుగా, దాన్ని పాడు చేసేటట్లుగా వాడు చేస్తాడు. 3వదిగా చూసినట్లయితే హీ వాంట్స్ టు డెస్ట్రాయ్ us. దేవుని వాక్యం చూసినట్లయితే దొంగతనము చేయుటకును నాశనము చేయుటకును వచ్చును. ద థీఫ్ కమ్స్ టు స్టీల్ అండ్ టు డెస్ట్రాయ్. యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తాం ఇదే మాటను. మళ్ళీ ఈ అపవాది గురించి యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో, హి ఈజ్ ఎ మర్డరర్ ఫ్రమ్ ద బిగినింగ్. వానికి ఒక పేరుంది, హి ఈజ్ ఎ మర్డరర్ ఫ్రమ్ ద బిగినింగ్. ఆది నుండి వాడు నరహంతకుడై ఉంటున్నాడు. హి ఈజ్ ఎ మర్డరర్. హి వాంట్స్ టు సీ ద ఎండ్ ఆఫ్ దిస్ మ్యాన్. హి వాంట్స్ టు సీ ద ఎండ్ ఆఫ్ దిస్ మ్యాన్. కానీ ప్రియమైన వారలారా, ఒక రోజు ఇట్ వాజ్ ఎ బ్రైట్ మార్నింగ్, ఇట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ మార్నింగ్, ఇట్ వాజ్ ఎ ప్లెజెంట్ మార్నింగ్. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క ముఖ దర్శనం ఈయనకు కలిగింది. ఈ వ్యక్తి యేసు ప్రభువారి యొక్క ముఖ దర్శనం చేసుకున్నాడు. ఆ రోజు తన జీవితంలో ఇట్స్ ద మోస్ట్ ప్లెజెంట్ డే. ఆ రోజు పరలోకము ఆయన హృదయంలోనికి వచ్చినటువంటి దినము. ఆ రోజు దేవుని
తేజో మహిమ ఆయన మీద ప్రకాశించినటువంటి దినము. ఆ దినము ఇట్స్ ద డే ఆఫ్ ఆల్ ద డేస్, ఇట్స్ ద గ్రేటెస్ట్ డే, ఇట్ ఇస్ ద డే ఆఫ్ డెలివరెన్స్, ఇట్ ఇస్ ద డే ఆఫ్ రిజాయిసింగ్. ఆ దినము ఆయన జీవితం మారిపోయింది. ఆయన జీవితము ప్రభువును దర్శించిన తర్వాత ఆయన జీవితంలో కలిగినటువంటి మార్పు ఏంటో మనం చూసినట్లయితే, ప్రియమైన వాళ్ళ అపవిత్రాత్మలు ప్రభువును చూడగానే ఇప్పుడు అపవిత్రాత్మలు ఏమంటున్నాయి? ఓ యేసు ప్రభువా, I adjure thee by God, thou son of God, that thou torment us not. Torment us not. మమ్మలను బాధ పెట్టకు. ప్రేమైన వాళ్ళరా, అపవిత్రాత్మలు బాధ పెట్టేవి. కానీ ఇప్పుడు ఏమైంది? బాధ పెట్టేవే బాధింపబడతా ఉన్నాయి. The tormentors have been tormented. Who is tormenting them? The Lord Jesus Christ is the tormentor of the tormentors. నాశనం చేసేటటువంటి వారిని నాశనం చేసేవాడు యేసు క్రీస్తు ప్రభువు అంటున్నారు. డోంట్ టార్మెంట్ us now, ఓ లార్డ్ జీసస్ క్రైస్ట్, ద సన్ ఆఫ్ ద మోస్ట్ హై గాడ్. మమ్మలను బాధ పెట్టకు. కానీ ఆ వ్యక్తిని ఎంత బాధ పెడుతున్నాయి? ప్రభు ఆ వ్యక్తిని చూశాడు, ఆ వ్యక్తి యొక్క ఆత్మను చూశాడు, ఆ వ్యక్తి యొక్క హృదయాన్ని చూశాడు, ఆ వ్యక్తిలో తన స్వారూప్యమును చేసినటువంటి, తాను సృజించిన స్వారూప్యమును చూశాడు. ప్రభు జాలిపడ్డాడు. ఆ వ్యక్తికి విడుదల ప్రకటించాడు. ప్రియమైన వారలారా, ప్రభు ఆయన దర్శించిన తర్వాత ఆయన జీవితంలో కలిగినటువంటి మార్పును మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా అపవిత్రాత్మలు వెలగొట్టబడ్డాయి. ద డీమన్స్ హ్యావ్ డిపార్టెడ్ ఫ్రమ్ హిమ్. అపవిత్రాత్మలు వెలగొట్టబడ్డాయి. ప్రియమైన వారలారా, మన జీవితంలో కూడా అపవిత్రాత్మల అధికారం నుండి ప్రభు మనల్ని విడిపించాడు. అపవిత్రాత్మల యొక్క నియంత్రణ నుండి, కంట్రోల్ నుండి, బంధకాల నుండి ప్రభు మనల్ని విడిపించాడు. రెండోదిగా ఈ వ్యక్తి జీవితాన్ని మనం చూసినట్లయితే, ఈ వ్యక్తి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఆ వ్యక్తి ఆయన కూర్చుండి ఉన్నాడని దేవుని వాక్యం మనం గమనించవచ్చు. he was sitting at the feet of Jesus Christ. యేసు ప్రభు యొక్క పాదముల దగ్గర కూర్చున్నాడు. అంతకుముందు ఏం చేశాడు? దిక్కులేని వాడుగా రాత్రింబగలు, గమనించండి ఇక్కడ మనం చూసినట్లయితే, డే అండ్ నైట్ he was roaming. కేకలు వేస్తా ఉన్నాడు, అరుచుకుంటున్నాడు, ప్రమాదకరంగా ఉంటున్నాడు. he was a public danger, he was a harm to the society. ఎవరు ఆయన దగ్గరికి రాలేని పరిస్థితి. కానీ ఇప్పుడు ప్రభు పాదముల దగ్గర కూర్చున్నాడు. హీ ఈజ్ సిట్టింగ్. కూర్చుండడము అనేది ఇట్ ఈస్ ఎ సైన్ ఆఫ్ రెస్ట్, విశ్రాంతి, నెమ్మది, సేద తీర్చబడుట, తృప్తి చెందుట అనేటటువంటి స్థితిని సూచిస్తా ఉంది. హీ ఈజ్ సిట్టింగ్, నెమ్మదిగా ఉంటున్నాడు. ఇంతకుముందు అయోమయ స్థితిలో, ఆందోళనకరమైన స్థితిలో ఉంటున్నాడు. ఇప్పుడు శాంతి అనుభవించి, శాంతిని పొంది, సమాధానపరచబడినటువంటి స్థితిలో ఉంటున్నాడు. మూడోదిగా చూసినట్లయితే ఎక్కడ కూర్చున్నాడు? యేసు ప్రభువారి పాదముల దగ్గర కూర్చున్నాడు. దేర్ ఇస్ నో బెటర్ ప్లేస్ ఇన్ దిస్ వరల్డ్ దెన్ ద ఫీట్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువారి పాద సన్నిధి తప్ప కంటే గొప్ప స్థలము, మిన్నైనటువంటి స్థలం ఇంకోటి లేదు. దావీదుని అడిగితే దావీదు అదే చెప్తాడు, ఐ వుడ్ రాదర్ సిట్ అట్ ద ఫీట్ ఆఫ్ గాడ్. దేవుని ఇంటిలో, దేవుని పాద సన్నిధిలో కూర్చున్నము నా సింహాసనం మీద కూర్చున్న కంటే కూడా 1000 రెట్లు గొప్ప అని దావీదు అంటాడు. ప్రియమైన వారలారా, ప్రభు పాద సన్నిధిలో కూర్చుని ఉంటున్నాడు. ప్రభు పాద సన్నిధిలో ఏముంది? ఎవ్రీ బ్లెస్సింగ్ ఈజ్ అండర్ హిస్ ఫీట్. ప్రతి ఆశీర్వాదం ఆయన పాద సన్నిధిలో ఉంది. ఆ పాద సన్నిధి దగ్గర కూర్చుని ఉంటున్నాడు. నాలుగోది చూసినట్లయితే హీ వాజ్ ఇన్ హిస్ రైట్ మైండ్. ఇక్కడ మనం చూసినట్లయితే హీ వాజ్ 15వ వచనంలో, తెలుగులో ఏం రాయబడింది? 15వ వచనము, స్వస్థ బుద్ధి, స్వస్థ చిత్తుడై ఉన్నాడు, స్వస్థ చిత్తుడై ఉంటున్నాడు. ఇంతకుముందు దాన్ని ఇంకో మాటలు చెప్పాలంటే, he was in wrong mind, he was under the control of the devil. రైట్ మైండ్ పోయింది, రాంగ్ మైండ్, కరప్ట్ మైండ్, డార్క్ అండ్ మైండ్, ఈవిల్ మైండ్. ప్రియమైన వారలారా, ఇప్పుడు స్వస్థత పొందాడు. దేంట్లో స్వస్థత పొందాడు? శరీరంలో కాదు కానీ ఆత్మలో స్వస్థత పొందాడు. మానసికంగా స్వస్థత పొందాడు. మనసు మారింది, జీవితం మారింది, హృదయం మారింది. ప్రియ సోదరుడా, సోదరి, ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన జీవితము, ఆయన మైండ్ రైట్గా అయింది. తర్వాత నాలుగోదిగా చూసినట్లయితే, ఐదవదిగా చూసినట్లయితే ఇక్కడ మనం ఆయన ఏం చేస్తున్నాడు? ప్రభువును బ్రతిమాలుకుంటున్నాడు. ఈజ్ ప్లీడింగ్ ద లార్డ్. ప్రభువా, నేను కూడా నీతో పాటు వస్తాను. వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఓడలో వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తా ఉన్నారు. ఓడలో వెళ్ళిపోవడానికి ప్రయత్నించినప్పుడు వెంటనే ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నేను ఇక్కడ ఉండను, చచ్చిన వారి మధ్యలో ఉండను, ఐఎమ్ నౌ లివింగ్.
యేసుప్రభువారు తిరిగి లేచిన తర్వాత దూతలు ఒక మాట అన్నారు, వై డు యూ సర్చ్ ద లివింగ్ అమాంగ్ ద డెడ్? సజీవుణ్ణి మృతుల్లో మీరు ఎందుకు వెతుకుతున్నారు? ఆ స్త్రీలు వచ్చి వెతుకుతా ఉన్నారు, శిష్యులు వెతుకుతా ఉన్నారు. ఎక్కడ వెతుకుతున్నారు? సజీవుణ్ణి సమాధుల్లో వెతుకుతున్నారు. సజీవుణ్ణి ఎవరు సమాధుల్లో వెతకరు. ప్రేమ వల్ల రైపు ఇతడు సజీవుడు అయ్యాడు, బ్రతికాడు, జీవం ఆయనలోకి వచ్చింది, ఈజ్ రీజనరేటెడ్. కాబట్టి ప్రభుని అడుగుతున్నాడు, ప్రభువా, ఐ డోంట్ వాంట్ టు లివ్ ఎనీమోర్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ ది స్టోన్స్. ఈ సమాధుల మధ్యలో, ఈ చచ్చిన వారి మధ్యలో, ఈ అపవిత్రమైనటువంటి స్థలంలో నేను ఉండడం నాకు ఇష్టం లేదు. ఐ వాంట్ టు కమ్ విత్ యూ. ఐ వాంట్ టు ఇటర్నల్లీ ఎంజాయ్ యువర్ ప్రెసెన్స్. ఐ వాంట్ టు బి ఇన్సెపరబుల్లీ క్లోజ్ టు యూ. ప్రేమ వాళ్ళరా, చూడండి, హీ బికేమ్ ఏ ప్రేయింగ్ పర్సన్, ఏ క్రయింగ్ పర్సన్. అపవిత్రాత్మలు పట్టి కేకలు వేసేటటువంటి వాడు ఇప్పుడు ప్రార్థించేటటువంటి వాడుగా, దేవుని మనవి చేసేటటువంటి వాడిగా, దేవుని సన్నిధిని కోరుకునేటటువంటి వాడిగా మారినాడు. అది 5వ విషయం. 6వదిగా చూసినట్లయితే ప్రభు అన్నాడు, వద్దు బాబు, నువ్వు నాతో రావద్దు, నీ కుటుంబానికి, గో టు యువర్ హోమ్, గో టు యువర్ ఫ్యామిలీ. సో వేర్ వాజ్ హిస్ ఫ్యామిలీ? అపవిత్రాత్మలు పట్టినటువంటి సమయంలో ఆయన కుటుంబం లేదా? కుటుంబం ఉంది. కుటుంబం వారు కూడా ఆయనను నిరాకరించారు, కుటుంబం వారు ఆయనను బహిష్కరించారు, కుటుంబం వారు ఆయనను త్రోసివేశారు, కుటుంబం వారు ఆయన్ని అసహించుకున్నారు, ద్వేషించి వీడెప్పుడు చనిపోతాడా అనేది కనిపెట్టుకుని ఉన్నారు. ప్రేమ వల్ల ఇప్పుడు ఇదే వ్యక్తి ప్రభు అంటున్నాడు, గో టు యువర్ ఫ్యామిలీ. ప్రేమ వల్ల ఈయనకు 2 ఫ్యామిలీస్ వచ్చినాయి ఇప్పుడు. వన్ ఈస్ హీ హాస్ గాట్ హిస్ ఓన్ ఫ్యామిలీ. సెకండ్, he has entered into the family of God. దేవుని కుటుంబంలోనికి వచ్చాడు. రెండోదిగా తన కోల్పోయినటువంటి పాత కుటుంబాన్ని కూడా, భార్య, పిల్లలు, బిడ్డలు, తల్లిదండ్రులు ఎవరున్నారో మనకు తెలియదు, వారిని సంపాదించుకున్నాడు. ఒకవైపు దేవుని కుటుంబంలోనికి కూడా దేవుని కుమారుడుగా చేయబడ్డాడు, విడుదల పొందాడు. he now has 2 families. కుటుంబం లేనివాడు, ఆధారం లేనివాడు, సహవాసం లేనివాడు, సన్నిధి లేనివాడు ఇప్పుడు 2 కుటుంబాలు యొక్క ఆధిక్యతను పొందుకున్నాడు. గొప్ప విషయమో, పరలోకపు తండ్రిని, దేవుణ్ణి ఆయన తండ్రిగా ఆయన కలిగి ఉంటున్నాడు. హీ హ్యాస్ ఎ న్యూ ఫ్యామిలీ, రదర్ న్యూ ఫ్యామిలీస్. 7వదిగా చూసినట్లయితే దేవుని వాక్యంలో రాయబడింది, ఇంతకుముందు వస్త్రహీనుడు, దిగంబరుడు, సిగ్గుమాలినటువంటి వాడుగా జీవించినటువంటి వాడు ఇప్పుడు వస్త్రాలు ధరించుకున్నాడు. ప్రేమ వాళ్ళరా, మన జీవితంలో మన విషయం మనం గమనించినట్లయితే మన పరిస్థితి కూడా దేవుని ఎరగక ముందు విచ్చలివిడిగా తిరిగినటువంటి జీవితము, చీకట్లో సంచరించినటువంటి జీవితము, మనసు చెడిపోయినటువంటి జీవితము. అయితే యేసు క్రీస్తు వారి యొక్క వెలుగు మన మీదకి ప్రకాశించినప్పుడు, ప్రభు ప్రత్యక్షత మనలోనికి వచ్చినప్పుడు, పాపం గురించినటువంటి ఒప్పుదల మనలో కలిగినప్పుడు, ప్రభు యొక్క శిలువ కార్యము మనలో జరిగినప్పుడు, ప్రభు యొక్క శిలువ రక్తము తన పనిని మన హృదయంలో జరిగించినప్పుడు ప్రేమ వారరా, మన జీవితం కూడా ఈ వ్యక్తి జీవితం వల్ల మారిపోయింది. ఈ వ్యక్తి ఎలాగైతే ప్రార్థించే వ్యక్తిగా, సహవాసం కలిగిన వ్యక్తిగా, తర్వాత దేవుని సన్నిధిని కలిగినటువంటి వ్యక్తిగా, ప్రార్థన చేసేటటువంటి వ్యక్తిగా, వస్త్రములు ధరించినటువంటి వ్యక్తిగా, స్వస్థ బుద్ధి కలిగినటువంటి వాడుగా ఎట్లయితే మారినాడో దేవుడు మన జీవితాన్ని మార్చినాడు. ప్రేమ వాళ్ళని గమనించండి, దిస్ ఈజ్ ఏ టోటల్ ట్రాన్స్ఫర్మేషన్. ఏదో కొంచెం మార్పు కలగలేదు ఇతనిలో కొంచెం మార్పు కలగలేదు, పూర్తి మార్పు కలిగింది. టోటల్ ట్రాన్స్ఫర్మేషన్. దిస్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద గ్రేట్ వర్క్ ఆఫ్ ద క్రాస్. సిలువ కార్యం ఇది. యేసు ప్రభువారు కలువరి సిలువలో చేసినటువంటి కార్యం యొక్క గొప్పతనం ఏంటంటే, ఇది మనల్ని కొంచెం మార్చదు, సంపూర్ణంగా మారుస్తుంది. అందుకొరకే ఈ వ్యక్తి గురించి 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనము పూర్తిగా వాస్తవం. పాతది గతించిపోయింది, సమస్తము క్రొత్తగైంది. ఈజ్ నౌ ఎ న్యూ క్రియేషన్. ప్రేమ వల్ల ఇదే వ్యక్తి ఈ అద్భుత కార్యాన్ని మనం చూసినట్లయితే, ఆ పందుల యజమానులు వచ్చారు. తర్వాత పందుల యజమానులు వచ్చి ఏం చేస్తున్నారు, అక్కడ ప్రభువును బ్రతిమాలుకుంటున్నారు. అయ్యా, నువ్వు ఈ స్థలాన్ని విడిచి నువ్వు వెళ్ళిపో. ప్రేమ వల్ల అక్కడ ఆ పందులు ఎన్ని నష్టమయ్యాయి? నేను పందులకు లెక్క అక్కడ రాయబడింది, దాదాపు 2000 పందులు. 2000 పందులకు, నాకైతే పందుల రేట్ ఎంతనో తెలియదు, నేను వైల్డ్గా గెస్ట్ చేశాను. 4000 అనుకుందాం. ఆర్కేపురంలో కొందరికి తెలుస్తుంది. 4000 అనుకుందాం. నేను గొర్రె రేట్ చూసి పంది రేట్ ఫిక్స్ చేశాను, ఎందుకంటే దానికి ఎక్కువ మటన్ వస్తుంది కాబట్టి. 4000 అనుకుందాం. 4000 into 2000
80 లక్షలు. కన్జర్వేటివ్గా తక్కువ రేట్ వేసుకున్న 80 లక్షల నష్టం వచ్చింది. కానీ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎ హ్యూమన్ సోల్? ఇదే మార్క్స్ వార్తలు రాయబడింది 8వ అధ్యాయంలో. వాట్ విల్ ఎ మ్యాన్ గివ్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ హిస్ సోల్? మనుషుడు తన ప్రాణానికి బదులుగా ఏమి ఇవ్వగలడు? ప్రేమ వాళ్ళరా, ఏమి ఇవ్వలేడు. కానీ దేవుడు తన ప్రాణాన్ని మన కొరకే ఇచ్చాడు. మనం ఏమి ఇవ్వలేం. మన ప్రాణానికి బదులు, మన ప్రాణాన్ని విమోచించుకోవడానికి మనం ఏమి ఇవ్వలేం. మన దగ్గర ఏమీ లేదు. వీఆర్ బ్యాంక్రప్ట్. అమ్ముడు పోయినటువంటి వారము, బానిసలుగా ఉన్నటువంటి మనము. we own nothing but we owe everything. we are in debts. మనము తీర్చలేని రుణములో, తీర్చలేని అప్పుల్లో మనం ఉంటున్నాం. పాపపు రుణము మోయలేనిదిగా ఉంది. అయితే ప్రభువు ఆయన మన కొరకే తన ప్రాణాన్ని అర్పించాడు. కలువరి శిలలో మన కొరకై రక్తమును కార్చినాడు. తన జీవమును మన కొరకే అర్పించాడు. అట్లు మనల్ని విడిపించాడు. ఎంత గొప్ప మార్పు కలిగజేశాడు. అపవిత్రాత్మలు, అందుకొరకే ప్రియమైన వాళ్ళ, విశ్వాసి దగ్గరికి అపవిత్రాత్మలు రావడానికి, విశ్వాసులు అపవిత్రాత్మ స్వాధీనంలోనికి రావడం అసంభవం. ఎందుకంటే దేవుని ఆత్మ ముద్ర మన మీద ఉంది. దేవుని ఆత్మ మనలో నివసిస్తున్నాడు. అటువంటి గొప్ప ధన్యకరమైనటువంటి భాగ్యము ప్రభు మనల్ని కలిగించాడు. ఆయన వారిగా పిలువబడే ఆధిక్యతనిచ్చాడు. అంత మాత్రం కాదు, ఆయన పాద సన్నిధిని మనకిచ్చాడు. రక్షణ వస్త్రాలతో మనల్ని అలంకరించాడు. ఇదంతా కూడా ఆ రోజు ఆ వ్యక్తికి ఒక మాటతో వెళ్ళిపోండి, డిపార్ట్ ఫ్రమ్ హిమ్, ఆయన వదిలి వెళ్ళిపోండి అని ఒక మాటతో ఆయనకు విడుదల ప్రకటించాడు. కానీ నీ విషయమై నా విషయమై నిన్ను నన్ను విడిపించడానికి ఒక మాట కాదు కానీ, ఒక పని కాదు కానీ, కలువరి శిలలో కొరడా దెబ్బలు, కలువరి శిలలో ఉమ్మివేయబడుట, తృణీకరించబడుట, నలగగొట్టబడుట, మొత్తబడుట, చివరికి మరణము, ఇదంతా కూడా ప్రభు మన కొరికి అనుభవించి గొప్ప రక్షణ ఇచ్చాడు. అందుకొరికి ఈ రక్షణ వర్ణింప సఖ్యము కానిది. Eternity will not be sufficient to describe the greatness of this salvation. నిత్యత్వం కూడా సరిపోదు, అంత గొప్పది ఈ రక్షణ. ప్రియ వారలారా, ఈ గొప్ప రక్షణ నిత్యత్వం అంతా కూడా మనము ప్రకటించినా సరిపోదు. ఈ వ్యక్తికి ప్రభు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, ఈయన అన్నాడు, నువ్వు వెళ్ళి గో అండ్ బీ మై విట్నెస్, నాకు సాక్షిగా ఉండు. ఈరోజు ప్రభు అదే కార్యాన్ని మనల్ని కోరుతా ఉంటున్నాడు. బీ ఏ వర్షిపర్, ఆరాధించేటటువంటి వ్యక్తిగా నువ్వు ఉండు. నువ్వెక్కడుంటున్నావో, నీ కుటుంబంలో, నీ తల్లిదండ్రుల మధ్యలో, నీ భార్య పిల్లల మధ్యలో నువ్వు ఆరాధించేటటువంటి వ్యక్తిగా, నా సాక్షిగా నేను నీకు చేసినటువంటి కార్యాలను నువ్వు ప్రకటించు, ఇతరులకు తెలియజేయి. ప్రిన్ వాళ్ళరా, this is the golden opportunity that God has given us to declare his greatness in the midst of the congregation of his saints. కాబట్టి ఇటువంటి అనుభవం ప్రభు మనకిచ్చి ఉంటుండగా మనం కూడా ఎంతగా ఆరాధించాలి. ఎంత క్రయము ప్రభు మన కొరకే చెల్లించి ఉంటున్నాడు. ఎంత గొప్ప విలువైనటువంటి రక్షణ మనకిచ్చాడు. ఈ రక్షణ మనం ఎన్నడూ సంపాదించలేము, ఎన్నడూ కొనుక్కోలేము, ఎన్నడూ దీనికి అర్హులము కాము. అందుకొరకే దీన్ని ఎన్నడూ వర్ణించలేము కూడా పూర్తిగా. ప్రియుల వారలారా, ఇటువంటి గొప్ప రక్షణ ప్రభు మనకిచ్చి ఉంటుండగా ఎంతగా కృతజ్ఞత కలిగిన వారమే ఆయన ఆరాధించాలి. అలాగున ప్రభును ఆరాధించుటకు పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యం ద్వారా, తన సన్నిధి ద్వారా మనల్ని ప్రేరేపించిన గాక. ప్రభు వాక్యాన్ని దీవించిన గాక.